హలో ఆల్ వెల్కమ్ టు ఇన్స్టెట్ టాక్. రవితేజ ఈ పేరు వినగానే మనకి వెంకీ, దుబాయ్ సీను, విక్రమార్కుడు లాంటి మూవీస్ గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఆ సినిమాల్లో రవణ చేసే యాక్టింగ్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ మనం ఇప్పటికీ మర్చిపోలేం. మీమ్ టెంప్లెట్స్ రూపంలో మనకి ఇప్పటికీ ఆ ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో కనపడతానే ఉంటాయి. ఆ మూవీస్ రవణ యాక్టింగ్ పొటెన్షియల్ని కూడా అందరికీ తెలిసేలా చేశాయి. అయితే ఆ టైంలో అంటే 2001 నుంచి 2010 వరకు ఆ టైంలో రవణ టైర్ 1 హీరో లిస్ట్లో ఉండేవారు. ఎందుకంటే ఆయన రిలీజ్ చేసిన మూవీస్ ప్రతిదీ ఒక యూనిక్ కామెడీ టైమింగ్‌తో ఒక మంచి యాక్షన్ మూవీస్‌గా తీసుకొచ్చేవాళ్ళు. అంతేకాకుండా ప్రతి మూవీ క్యారెక్టర్స్‌లో వేరియేషన్స్ మారుతూ ఉండేవి. అప్పట్లో సంవత్సరానికి 2 సినిమాలు తీసుకొచ్చినా కన్ఫర్మ్‌గా ఒక్క సినిమా అయితే ఆడేది. అప్పట్లో మంచి సక్సెస్ రేట్‌నే మెయింటైన్ చేసేవారు. దీంతో ఆడియన్స్ అంతా రవణ కామెడీ టైమింగ్‌కి గానీ, రవణ యాక్టింగ్ గానీ, రవణ చూస్ చేసుకునే కామెడీ క్యారెక్టర్స్ గానీ ఆడియన్స్ ఇప్పటికీ గుర్తుపెట్టేసుకున్నారు. రవణ స్టోరీ సెలక్షన్స్ కూడా మంచి యూనిక్‌గా ఉండేవి. ఒక కామెడీ కమర్షియల్ మూవీ తీశారంటే మళ్ళీ ఆ నెక్స్ట్ టైం మళ్ళీ ఒక యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీని తీసుకొస్తారు. ఇలా ఆడియన్స్లో ఒక బోర్ ఫీలింగ్ లేకుండా చేసేస్తారు. అవైతే అప్పట్లో ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న రవణ ప్రెజెంట్ ఇప్పుడైతే అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు రవణ కెరియర్ క్వైట్లీ ఆపోజిట్ నడుస్తుంది. అప్పటి సినిమాలతో ఎంత పేరైతే తెచ్చుకున్నారో ఇప్పుడు తీసే సినిమాలతో అసలు ఆ ఉన్న పేరును కూడా మర్చిపోయేలా చేసుకుంటున్నారు. అయితే మన రవణలో ఏమైనా తప్పులు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే రవణ కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం. కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం తప్పేం కాదు. కాకపోతే రవణ ఆ డైరెక్టర్స్ని బ్లైండ్గా నమ్మడం అయితే తప్పు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే రవణ తన ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో ఇలా చెప్పుకొచ్చారు. ఎవరన్నా డైరెక్టర్ తనకి స్టోరీ చెప్పడానికి వెళ్తే ఆ డైరెక్టర్లో ఉన్న ఒక కాన్ఫిడెన్స్ని చూస్తారంట. ఆ డైరెక్టర్ కనుక కాన్ఫిడెంట్గా రవితేజకి స్టోరీ నెరేషన్ ఇచ్చినట్లయితే ఆ డైరెక్టర్లో కాన్ఫిడెన్స్ చూసి వీడు సినిమా తీయగలడు అని చెప్పి ఆ మూవీస్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారట. ఇదైతే చాలా తప్పు. ఎందుకంటే ఒక స్టోరీ అనేది మన విజువల్కి తగ్గట్టు అవతల వాళ్ళని ఎలా అన్నా ఇంప్రెస్ చేయొచ్చు. కాన్ఫిడెంట్గా మన స్టోరీ ఏమనుకుంటున్నామో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అది అవతల వాళ్ళకి కంపల్సరీగా నచ్చుతుంది. ఎందుకంటే మనం అంత ఈజీగా మనం విజువలైజ్ చేసి బిల్డ్ చేయగలుగుతాం. దాంతో ఎదుట ఎలాంటి వారు కూర్చున్నా కానీ ఆ స్టోరీకి ఇంప్రెస్ అయిపోతారు. కాకపోతే రవణకు జరుగుతున్న ఫస్ట్ మిస్టేక్ ఇదే. రవణ కూడా ఇలా ఇంప్రెస్ అయిపోయి చాలా సినిమా ఛాన్సెస్ అయితే ఇచ్చారు. కాకపోతే అవన్నీ డిజాస్టర్స్గా మిగిలిపోయినాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే స్టోరీ నరేషన్స్ ఎంత బాగా ఇచ్చినా కానీ వన్స్ అది మాత్రం టెక్నికల్గా మూవీ ప్రాసెసింగ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా మిస్టేక్స్ జరుగుతాయి. ఎందుకంటే న్యూ డైరెక్టర్స్ వాళ్ళ విజువల్స్కి తగ్గట్టు మ్యాచ్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. కాకపోతే చాలా మందికి వాళ్ళు అనుకున్న విజువల్స్కి తగ్గట్టు ఈ స్క్రీన్ మీద మ్యాచ్ చేయలేకపోతారు. వాళ్ళు అనుకున్న స్టోరీని ఈ స్క్రీన్ మీద తీసుకురావడానికి చాలా కష్టాలు పడుతూ ఉంటారు. కానీ వాళ్ళు అనుకున్న స్టోరీని మాత్రం అయితే తీసుకురాలేరు. తీరా ఫైనల్గా ఏవో మిస్టేక్స్ జరుగుతాయి. వాళ్ళు అనుకున్న సోల్ మొత్తం అయితే పోతుంది. వాళ్ళు ఏదైతే ఫ్లేవర్ అనుకుంటారో ఆ మూవీకి ఆ ఫ్లేవర్ కాస్త డైల్యూట్ అయ్యి ఏదో ఒక నార్మల్ కంటెంట్ ఫిల్మ్ అయితే బయటకు వస్తుంది. ఇలా ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లోనే చాలా మూవీస్ అయితే రవణవి డిజాస్టర్ టాక్తో బయటకు వచ్చాయి. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే రవణ మాత్రం బ్లైండ్గా మాత్రం ఛాన్సెస్ అయితే ఇవ్వకూడదు. ఒకవేళ ఛాన్స్ ఇచ్చినా ఆ డైరెక్టర్ ప్రీవియస్గా ఏమేమి ఫిల్మ్స్ తీశాడు, ఆర్ షార్ట్ ఫిల్మ్ ఏదన్నా తీసాడా, ఎంత క్రియేటివ్గా ఉన్నాడు, ఇలా గ్రౌండ్ లెవెల్ రీసెర్చ్ అయితే చేయాలని నేను అంటాను. ఇలా రీసెర్చ్ చేయకుండా మాత్రం చేస్తే మాత్రం ఇలా డిజాస్టర్స్గానే మిగిలిపోతాయి. రవణ పాస్ట్ 10 ఫిలిమ్స్ చూసిన తర్వాత నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు రవణ తీసే సినిమాలు రవణ కన్నా నచ్చుతున్నాయా, ఏదో తీయాలి కదా అని తీసుకుంటూ వెళ్ళిపోతున్నట్లయితే ఉంది. అసలు రవణను పక్కన పెడితే అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా నచ్చుతున్నాయా? ఒక ఇంటర్వ్యూలో రవణ మహాదాన్ గురించి చెప్తూ వాడు తెలుగు మూవీస్ ఎక్కువ చూస్తాడు, నేను కనిపెట్టలేని తప్పులు కూడా వాడు ఎక్కువ కనిపెడతాడు అని ఇలా చెప్పుకొస్తారు. మరి రవి అన్న రిలీజ్ చేసిన లాస్ట్ 10 ఫిలిమ్స్లో మహాదాన్ అసలు మూవీసే చూడట్లేదా? రవణ మూవీస్ అసలు ఏ తప్పులు దొరకట్లేదా? అసలు రవితేజకి ఏమీ చెప్పట్లేదా అని నాకు డౌట్ వస్తుంది. నాకు అనిపించింది ఏంటంటే కనీసం మహదాన్ అన్న ఈ స్టోరీ సెలెక్షన్స్ చేసి చూసుకొని ప్రాపర్ రీసెర్చ్ చేసి లేకపోతే ఒక స్టోరీ సెలెక్షన్ సంబంధించిన ఒక టీంని అయితే ఫామ్ చేసుకొని ఆ స్టోరీస్ని పిక్ చేసుకొని రవణకు సజెస్ట్ చేస్తే బాగుంటుందని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే రవణ ఏ న్యూ డైరెక్టర్ కనిపించినా కానీ ఆ మూవీ ఇచ్చేయడానికి రెడీగా ఉంటున్నారు. ఏదో ఒక మూవీ తీస్తారులే అన్నట్టు ఇచ్చేస్తున్నారు. దీన్ని బట్టి ఏమవుతుందంటే రవణ ఏదో తీసుకుంటూ వెళ్ళిపోదాం, రెమ్యునరేషన్ వస్తుంది కదా అన్నట్లే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంకా ఆడియన్స్ కూడా రవణ మూవీస్ చూడడం తగ్గించేస్తున్నారు. అసలు రవణకున్న ఇమేజ్కి ఇప్పుడు టైర్ 1లో ఉండాల్సిన హీరో రవణ. అయితే ఈ న్యూ డైరెక్టర్స్కి బ్లైండ్గా నమ్మి ఛాన్సెస్ ఇవ్వడం వల్ల చాలా వరకు టైర్ 1 కాస్త టైర్ 2కి పడిపోయారు. రవణ కెరియర్ మాత్రం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. మన తెలుగు ఆడియన్స్ ఇప్పటికీ రవణ వింటేజ్ యాక్టింగ్ కానీ, రవణ వింటేజ్ యూనిక్ కామెడీ కానీ, ఆ వెటకారాన్ని కానీ ఇప్పటికీ చూడడానికి వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే రవితేజ ఎప్పుడు కొత్త సినిమా తీసుకొచ్చినా కానీ డిసప్పాయింట్ చేస్తూనే వస్తున్నారు.
రవణ పొటెన్షియల్ ఎలాంటిదంటే హిట్ టాక్ వస్తే చాలు దాన్ని తీసుకెళ్లి 100 కోట్ల దగ్గర పెట్టేస్తాడు. మన రీసెంట్ గా చూసుకున్నట్లయితే ధమాకా హిట్ టాక్ వచ్చింది, డివైడ్ టాక్ వచ్చింది, కాకపోతే దాన్ని తీసుకెళ్లి 100 కోట్ల రేంజ్ లో పెట్టేశారు. అలాంటి పొటెన్షియల్స్ ఉన్న రవణ ఇలాంటి మూవీస్ చేస్తున్నాడంటే నాకు ఇప్పటికే నమ్మబుద్ధి కావట్లేదు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ కూడా ఇలానే డిసప్పాయింట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ కూడా ఇంకా ఓపిక పట్టలేక చాలా మంది రవణకి లెటర్స్ రాశారు. ఇప్పటికన్నా కొంచెం మంచి స్క్రిప్ట్స్ తీసుకో అన్నా, మంచి గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అయితే నువ్వు తీసుకొని చేయన్నా అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా లెటర్స్ రాశారు. మరి అవన్నీ రవణ చదువుతారో లేదో అయితే, ఒకవేళ చదివినా కానీ అవన్నీ విని మారతారా లేదో అయితే నాకైతే డౌటే. నేనైతే మారాలని కోరుకుంటున్నా. డెఫినెట్గా మారాలి. మారి మళ్ళీ మంచి సినిమాలు, మంచి క్యారెక్టర్ ఉన్న సినిమాలు తీసి ఆడియన్స్ ని మళ్ళీ తన వింటేజ్ వైబ్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. లెట్స్ హోప్ ద బెస్ట్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.